హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు. ఈరోజు మన ఛానల్లో కార్తీక మాసం స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా కార్తీక మాసం స్పెషల్ అంటే మరి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా టేస్టీగా వండి చూపించాలి కదా. ఈరోజు మెంతి కారంతో గుత్తి వంకాయ కర్రీ చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. ముందుగా నేనైతే ఒక అరకిలో గుత్తి వంకాయలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టుకుని దీనికి మసాలా రెడీ చేసుకుందాం. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు అయితే యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మెంతి కారం అని చెప్పేసి మెంతులు ఎక్కువ వేయనవసరం లేదండి. మెంతులు ఎక్కువ వేస్తే చేదిస్తుంది అనమాట. 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేయనవసరం లేదు, హాఫ్ వేస్తే సరిపోతుంది. మెంతులు మీకు ఇంకొంచెం కావాలంటే చేదు వస్తుంది అనమాట. ఇంకా వేరుశనగ గుళ్ళు ఒక 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 6-7 మీ కారానికి తగ్గట్టు వేసుకొని ఇందులోకి జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొంచెం చిటికెడు చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఈ ఎండు కొబ్బరి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. దీన్ని అయితే ఇలా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, మెంతి కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని గుత్తి వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలన్నమాట. దీన్ని అయితే ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి వాటర్ తీసుకొని వంకాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. గుత్తి వంకాయలు ఈ విధంగా కట్ చేసుకొని మధ్యలో ఏమైనా పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఈ కింద కంట కూడా ఒక్కొక్కసారి పురుగులు ఉంటాయన్నమాట. చూసుకుని జాగ్రత్తగా కట్ చేసుకుని ఇలా వాటర్లో వేసేసుకోండి. వాటర్లో కాస్త ఉప్పు వేయండి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ వంకాయలు ఇలా కడిగి ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడి ఉంది కదా, ఈ పొడిలోకి కాస్త పసుపు యాడ్ చేస్తున్నాను, అలాగే ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు మిక్సీ పట్టినప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు కావాలంటే, నేను మర్చిపోయాను అనమాట యాడ్ చేయడం. ఇప్పుడైతే యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా ఒకసారి చేత్తో ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గుత్తి వంకాయల్లోకి ఈ పొడిని ఇలా స్టఫ్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం అన్ని వంకాయల్లోకి చక్కగా ఇలా పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కూర ఇందులో మన ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకపోయినా కూడా టేస్ట్ మాత్రం ఏమాత్రం తీసిపోదండి. వంకాయలు ఏ విధంగా వండినా కూడా మనం వండే విధానం ఏదైనా కూడా వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను స్టఫ్ చేసేసాను. చూసారా, అన్నీ ఈ పొడి అంతా పెట్టేసి కొంచెం పొడి అయితే మిగిలింది చూసారా, ఇది పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం నేను అల్లము తురిమి వేసుకున్నాను అనమాట. ఒక టమాటా, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకుని ఒకసారి టమాటాలను కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఈ వంకాయలను కూడా వేసేసుకొని ఈ వంకాయలతో పాటు ఈ పొడి ఉంది కదా లాస్ట్లో, ఈ పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలి. మీకు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఇంకా వచ్చే వీడియోస్లో వంకాయలతోనే ఇంకా చాలా రకాలుగా చేయొచ్చండి. ఇదైతే మెంతి కారంతో గుత్తి వంకాయ కర్రీ అనమాట. ఇంకా వేరే స్టైల్లో తెల్ల వంకాయలతో కూడా చేయొచ్చు. అలాగే మసాలాలతో కూడా ఓన్లీ వెల్లుల్లి తీసేసి మిగతా మసాలా వేసి కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఎవరికైనా ఇంకా ఎలాంటి వెజిటేబుల్స్తో రెసిపీస్ కావాలి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా అన్నది కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను చేస్తాను. ఇది మూత పెట్టి మగ్గనిచ్చి ఒక 2 సార్లు అటు ఇటు తిప్పిన తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ అయితే మాత్రం సిమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇలా సిమ్లో ఉడుకుతూ ఉంటే మనకి వంకాయకి మసాలా అంతా పట్టి మనకి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. మనకి ఆల్మోస్ట్ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది, ఉడికిపోయినాయి అనమాట వంకాయలన్నీ. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. చూడండి, చక్కగా మగ్గింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మెంతి కారంతో గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్. అలాగే మన ఛానల్ని ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకుండా వెళ్ళొద్దు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరింత బాగా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.